హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ కూడా ఈ రెసిపీస్ చూపిస్తూ మీకు కొన్ని మంచి మాటలు చెప్తానండి. మనం ముందుగా ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలంటే జీవితంలో అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలండి. కానీ ఇతరుల నుంచి ఏది కూడా ఆశించకూడదు. అవును కదండి. అలాగే నీతిగా ఉండేవారు చెప్పుడు మాటలు చెవినెక్కించుకోరు. నిజాయితీగా బతికేవారు ఎవరు చెప్పు చేతల్లో ఉండరు. అలాగే మీ అందరికీ ఒక చిన్న జోక్ చెప్తానండి. ఒక ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లోడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడంటండి, మర్యాదగా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళు, లేదంటే అరచి గోల చేసేస్తాను అన్నాడంట. బాగుంది కదండి జోకు. అలాగే అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటేనండి. అలాగే మాట కన్నా మౌనానికి విలువ ఎక్కువ, భావాల కన్నా బంధానికి విలువ ఎక్కువ, ఊహ కన్నా వాస్తవానికి విలువ ఎక్కువ, ఆశల కన్నా అనుభవానికి విలువ ఎక్కువ. అలాగే మనం ఎలా ప్రేమిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, మనం ప్రేమించే వ్యక్తులు మన ప్రేమలో సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. అలాగే ఇంకొక మాట అండి, కష్టపడి నిద్రపోయే లోపు సగం రాత్రి ముగుస్తుంది, బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లారిపోతుంది, మళ్ళీ పనులు మొదలైపోతాయి కదండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా మా అమ్మగారు చేశారండి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి పెట్టండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రకంగా చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై, అలాగే చికెన్ గ్రేవీ, అలాగే చికెన్ బిర్యానీ, ఈ మూడింటి కాంబినేషన్లో ఎవరికైతే ఇష్టం వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.